శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. జ్యోతిష్య చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారి యొక్క జీవితాన్ని మనము ఈ ఫిబ్రవరి 15వ తారీఖు ఆదివారం రోజున రాబోతున్నటువంటి మహాశివరాత్రి లోపు కనుక వారి జీవితాన్ని చూసినట్లయితే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తికి బయటికి రాబోతూ ఉంది. అయితే ఆ శక్తి ఎటువంటి శక్తి? ఇక ఆ శక్తి కనుక ఈ మహాశివరాత్రి లోపు మీ ఇంటిలో నుండి బయటికి వెళ్ళిపోవడం మూలకంగా మీ జీవితంలో ఎటువంటి మార్పులు ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. మీకు మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా? ఈ సమయంలో ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది? ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పర్వదినం లోపు వృషభ రాశి వారి ఇంట్లో ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ ఇంట్లో దాగి ఉన్న ఏ శక్తి బయటకు రాబోతుంది అంటే వెళ్ళబోతుంది అనేటటువంటి పూర్తి విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక వృషభ రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్ర భగవానుడు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి జీవితాన్ని మనకు చూస్తే కనుక ఈ వృషభ రాశి వారు ఎప్పుడు కూడా తమ పని తాము చేసుకుంటూ ప్రతి ఒక్క పనిలో అంటే కెరీర్ పరంగా, వృత్తి ఉద్యోగం, వ్యాపారం పరంగా, కుటుంబం పరంగా వీరు తాము ఎవరి సహాయాన్ని కోరుకోకుండా తమ పనిలో తాము పూర్తిగా నిమగ్నమై తమ పని తాము సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా కూడా ఈ వృషభ రాశి వారు తమ కుటుంబాన్ని ఎంతో బాధ్యతారహితంగా చూసుకుంటారు. తమ పిల్లలను ఎంతో క్రమశిక్షణగా పెంచుతారు. ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వారు తమ జీవిత భాగస్వామికి ఎనలేని ప్రేమను అందిస్తారు. ఇక ఇంతటి మంచి యాటిట్యూడ్ ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో వీరి జాతకం ప్రకారం చూస్తే ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి నరదిశ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరు తాము చేసే ప్రతి పనుల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. తమ కుటుంబాన్ని ఎంతో చక్కగా పోషిస్తారు. ఈ విధమైన మంచి మనస్తత్వం ఉన్నటువంటి వృషభ రాశి వారికి నరదిశ ఎక్కువగా తగులుతూ ఉంటుంది. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు వీరు ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నారు. ఇక ఈ యొక్క అంటే నరుని దృష్టికి నల్లరాయి కూడా పలిగిపోతుంది కదా. ఆ విధంగా చూస్తే కనుక వీరంటే గిట్టని వాళ్ళు, వీరంటే ఓర్వలేనితనం ఉన్నవాళ్ళు, అంటే వీరి ఎదుగుదలను చూసి వీరంటే గిట్టని వాళ్ళు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు చేస్తూ వీరిపైన నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా పంపిస్తూ ఉంటారు. ఇక ఆ నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఈ వృషభ రాశి వారికి తాము చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. చేసిన ప్రతి పని కూడా ఎదురు తిరుగుతూ ఉంది. సకాలంలో పనులు పూర్తి కాక ఈ వృషభ రాశి వారు ఇప్పటి వరకు సతమతం అవుతూ వచ్చారు. ఆర్థిక పరంగా ఎన్నో నష్టాలను చవి చూశారు. వృత్తి ఉద్యోగం, వ్యాపారంలో ఒడిదుడుకులను చూశారు. ఇదంతా దీనికి ఎందుకు కారణం అంటే ఈ వృషభ రాశి వారి పైన గిట్టని వాళ్ళ యొక్క చెడు దృష్టి, అంటే వీరిపైన గిట్టని వాళ్ళు చేసే కుతంత్రాల కారణంగా ఈ వృషభ రాశి వారికి వీరి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది అధికంగా వీరి ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారికి అన్ని విధాలుగా ప్రతి పని కూడా ఎదురు తిరుగుతూ వచ్చింది. ఇక ఈ వృషభ రాశి వారి యొక్క మంచి మనస్తత్వం, అదేవిధంగా వీరికి నలుగురికి సహాయం చేసే మంచి గుణం వల్ల ఆ పరమశివుడు ఇప్పుడు ఈ మహాశివరాత్రిలోపు వీరి ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఈ మహాశివరాత్రి లోపైతే ఖచ్చితంగా ఆ శివయ్య అనుగ్రహంతో ఆ ఇంట్లో నుండి అంటే వృషభ రాశి వారి యొక్క ఇంట్లో నుండి ఈ నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతూ ఉంది. ఇక ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి బయటకు వెళ్ళిపోతుందో ఇక వీరు ఏ విధంగా వీరి జీవితం ఈ మహాశివరాత్రి నుండి ఉంటుందంటే వీరు ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా సాగుతుంది. వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. విద్యార్థులు చదువులపైన ఫోకస్ పెడతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనులు సకాలంలో పూర్తవుతాయి. అదేవిధంగా వీరు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా సాగుతుంది. కార్యాలయంలో వీరి పనితీరును మెచ్చుకొని వీరి పై అధికారులు వీరికి జీతాలు పెంచుతారు, ప్రమోషన్లు ఇస్తారు. ఇక వ్యాపారంలో చూసుకుంటే కనుక ఈ మహాశివరాత్రి తర్వాత వీరి వ్యాపారంలో అధికమైన లాభాలు పొందుకుంటారు. వీరు చేసే ప్రతి వ్యాపారం కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది. అదేవిధంగా ప్రతి వృత్తుల వారికి అంటే
కళాకారులకు, చేతి వృత్తుల వారికి, ఏ రంగాల్లో ఉన్నటువంటి ఈ వృషభ రాశి వారికి ఆయా రంగాల్లో ఈ మహాశివరాత్రి తర్వాత అయితే వీరు నక్కతోక తొక్కినట్లుగా వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఎందుకంటే కనుక ఈ మహాశివరాత్రి లోపు ఆ శివ అనుగ్రహంతో ఈ వృషభ రాశి వారి ఇంట్లో దాగున్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంటే నకారాత్మక శక్తి, ఆ శక్తి బయటకు వెళ్ళిపోతుంది. అంటే ప్రతికూల శక్తి కారణంగా ఇప్పటివరకు వీరు ఎన్నో బాధలు సమస్యలు అనుభవించారు. ఇక ఈ శివరాత్రి లోపల ఆ శివ అనుగ్రహంతో వీరింట్లో దాగి ఉన్న నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. ఇక వీరింట్లో సానుకూల పరిస్థితి ఉంటుంది. అంటే శివరాత్రి తర్వాత వీరికి ఆర్థిక పరంగా ఎంతో పురోగతిని చూస్తారు. ఇక ఇన్ని రోజులు వీరు పడిన కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. వీరికి విముక్తి లభిస్తుంది. కాబట్టి ఈ మహాశివుడి తర్వాత వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరు చేసే ప్రతి పని కూడా 3 పూలు 6 కాయలుగా సాగుతుంది. ఇక ముఖ్యంగా ఇక వృషభ రాశి వారు సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. వీలైతే అభిషేకం చేయించుకోండి. అదేవిధంగా మీ చేతనైనంత దాన ధర్మాలు చేయండి. మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.